కొన్ని ఎమర్జెన్సీ కేసుల్లో మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తొందరగా వీసా ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి మనకు. బట్ ఇవన్నీ ఏంటంటే మనం ఆ దేశంకి వెళ్ళినప్పుడు ఆ దేశం చట్టాన్ని గౌరవించకుండా మాకు రిలీఫ్ ఇవ్వమని అడగడంలో ఏమి విజ్ఞత లేదు. రైట్. ఒకసారి అంటే ఇంకో 2-3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్ళాను. కిరణ్ తుమ్మల గారు, ఇప్పుడు మనకు ఉన్న అవగాహన మేరకు, అంటే అసలు మీకున్న అవగాహన మేరకు ఆ దేశంలో భారతదేశానికి చెందిన స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని వేల మంది ఉండొచ్చు? ఉజ్జాయింపుగా చెప్పండి, ఎగ్జాక్ట్ అక్కర్లా ఉజ్జాయింపు. అంటే ఇప్పుడు మామూలుగా అయితే అంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అనేది ఒక లెక్క సార్. ఇక్కడ చాలా ఎక్కువ మంది లెక్క అయితే ఎక్కువ ఉంది సార్. అంటే ఇందాక మాట్లాడుతా మనం లాయర్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, లాయర్లకు కూడా ఈ చట్టం ఉందనేసి లాయర్లకు తెలిసినా కూడా ఈ చట్టం మీద మనల్ని ఇండియా పంపిస్తారు అనేది లాయర్లకు కూడా తెలియదు పాపం. సో లాయర్లకు కూడా ఈ కేసుని ఎలా పుటప్ చేయాలి, ఏం చేయాలి అనేది లాయర్లకు కూడా ఐడియా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దీనికి 3 రకాలుగా లాయర్లు ఏమని వాదిస్తారండి. ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడ నుంచి ఇండియా నుంచి వచ్చిన అబ్బాయి ఇక్కడ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో దొరికాడు. సో దొరికాడు అన్నప్పుడు లాయర్కి ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు ఇంకో యూనివర్సిటీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకోండి అని చెప్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది పనిచేయదు. ఎందుకంటే ఈ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వ్యక్తిగతమైన విషయం మీద ఆధారపడి ఉంటుంది. నేను మందు కొట్టి నేను నడుపుతున్నప్పుడు నా మీద ఉంటుంది తప్ప యూనివర్సిటీ మీద ఉండదు. నేను యూనివర్సిటీలో నాకు ఈ సబ్జెక్ట్ నచ్చలేదు, ఈ ప్రొఫెసర్ నచ్చలేదు, ఈ నచ్చలేదు కాబట్టి వేరే యూనివర్సిటీకి వెళ్తానంటే వేరే యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్ ఇవ్వచ్చు నాకున్న దాన్ని బట్టి. కాకపోతే అది నా వ్యక్తిగతంగా చేసిన తప్పది. సో అది అవ్వదు. అంటే ఇంకోటి ఏంటంటే లేకపోతే ఎస్ఎల్ఎం అడగండి అని అడుగుతున్నారు. ఎస్ఎల్ఎం కూడా నా దృష్టిలో అయితే ఎస్ఎల్ఎం కూడా అవ్వదు. ఎందుకంటే దగ్గర సంవత్సరం తర్వాత ఏదో ఇండియాలో నాకు ఏదో ప్రమాదం ఉంది నేను ఎక్కడే ఉంటాను అంటే కూడా కుదరదు. దానికి మళ్ళీ లాయర్లు అన్ని ఖర్చులు అవుతాయి. అంటే లాయర్లు కూడా ఒక రకమైన అంటే ఇప్పుడు నాకు నచ్చినట్టుగా లాయర్లు చెప్తున్నారు అనేది నా భావన. సో లాయర్లను పక్కన పెట్టినా కూడా సార్ అంటే విద్యార్థులు అనేవాళ్ళు అంటే మనము ఇక్కడ కొత్తగా ఈ తప్పులు కాదు సార్. మన పేరెంట్స్ పుట్టినప్పటి నుంచి చెప్పిన తప్పులే సార్. షాపులోకి వెళ్ళి దొంగతనం చేయకు, మందు కొట్టి బండి నడపకు, ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి మనకి తెలిసిన బేసిక్ తప్పులు సార్. ఇవన్నీ ఆ బేసిక్ తప్పులు. ఇప్పుడు అంటే ఆడవాళ్ళని కొట్టకూడదు, పిల్లల్ని కొట్టకూడదు, పిల్లల్ని తప్పుగా చూడకూడదు, ఆడవాళ్ళకి తప్పు మెసేజ్లు పంపించకూడదు, ఇలాంటివి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి పిల్లలకి. వీళ్ళకి తెలిసి ఆ బరితెగింపుతో వస్తున్నారు. లేకపోతే కిరణ్ తుమ్మల చేసాడు, కిరణ్ తుమ్మలాకి ఏం కాలేదు కాబట్టి నాకు కూడా ఏం కాదేమో అనే థాట్ ప్రాసెస్లో వస్తున్నారు. తప్పది. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్లో ఇప్పుడు హైవే మీద నడుపుతున్నప్పుడు నేను 75లో నేను 90 నడిపిన రోజులు ఉన్నాయి సార్. నేనేం స్పీడింగ్ చేయలేదని నేను అన్నాను. స్పీడింగ్ నేను చేశాను. నేను చాలాసార్లు దొరికాను, చాలాసార్లు ఫైన్లు కట్టాను. సో అవన్నీ మామూలే సార్ అవన్నీ ఇక్కడ. కాకపోతే నేను స్పీడింగ్ చేసినప్పుడు నేను ముందు కొట్టలేదు, అసలు ముందే కొట్టను. అసలు అంటే ఆ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో నేను ఎప్పుడు దొరకలేదు. నేను అంటే ఆ 20 కంటే ఎక్కువ స్పీడ్ అయినా కానీ పాపం చాలామంది పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే అండి, అరే ఫస్ట్ మీరు పోలీసు వాళ్ళు ఆపంగానే మిమ్మల్ని 20 కంటే ఎక్కువ ఉన్నావు అని చెప్పి అమ్మంటే టికెట్ ఇచ్చారు పాపం. నీకేమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉందా, ఎక్కడికైనా ఇంపార్టెంట్ దానికి వెళ్తున్నావా, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగి, లేకపోతే ఇట్లా ఉద్యోగరీత్యా వెళ్తున్నావు, ఎక్కడైతే ప్రొడక్షన్ ఇష్యూ ఉంది అట్లాంటివి ఉంటే వాళ్ళు పాపం 25 స్పీడ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా వాళ్ళు తగ్గించి ఒక 15 స్పీడ్ వేసి, సరే 15 స్పీడ్ వేస్తున్నాను కోర్టుకి వెళ్ళి ఒకసారి ప్రజెంట్ అయితే కోర్టు జడ్జి గారు మీకు ఫైన్ వేస్తారు, ఆ ఫైన్ కట్టేసి అంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన పిల్లకాయలు వచ్చి ఆ కోర్టు డేట్కి వెళ్ళట్లేదు సార్. అంటే చాలా బరితెగింపుగా చాలా లో లెవెల్లో ఆలోచిస్తున్నారు ప్రజలు. అది వాళ్ళకే కాదు, ఇప్పుడు ఇంత 20 ఏళ్ళ ముందు వచ్చిన మాలాంటి వాళ్ళు కూడా ఇబ్బందే. ఎందుకంటే మనము ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఇండియా నుంచి వచ్చిన పిల్లగాడు వచ్చిన మనిషి అంటే కష్టపడతాడు, డెలివర్ చేస్తాడు, ఇంతకుముందు మీకు చెప్పిన ఉపద్ఘాతం లాగానే మనం ఒక బ్రాండ్తో ఉన్నాం. మన బ్రాండ్ వాల్యూ తగ్గుతుంది ఇప్పుడు దీనివల్ల. అంటే నేను చాలామందికి ఇది తప్పు అని కూడా చెప్తాను సార్. నేను చాలామందికి నేనేమి మొహమాట పడను. నేను చాలామంది తప్పని చెప్తాను, చాలామందికి శత్రువుని కూడా అయ్యాను. నువ్వు ఎందుకు చెప్తున్నావు మాకు లైఫ్లో. కాకపోతే ఐ నో సార్, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళుగా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా. మీరు చాలా అంశాల్లో చాలామందితో అంటే అంశాల వారి విభేదించి వాళ్ళకి శత్రువు అయ్యారు నాకు తెలుసు. ట్రూ అంటే ఇప్పుడు అంశాల వారీగా ఎప్పుడైనా ఎవరితో విభజించవచ్చు. నేను సుబ్బారావు గారిని విభజించవచ్చు, ఎవరైనా విభజించవచ్చు. నేను అంటే నాకు చాలా రోజుల నుంచి పరిచయమైన ఫ్రెండ్తో అరే మనం ఏమన్నా స్పోర్ట్స్లో గెలిచి వచ్చామా, మన ఫ్రిడ్జ్ మీద మందు బాటిల్ పెట్టడం ఏంది, అసలు మన ఇంట్లో పిల్లలకి మనం ఏమో చెప్తున్నాము, మనము అంటే ఒక వయసు వస్తే తాగొచ్చు అని పిల్లలకు చెప్పడం అనేది
తప్పు కదా. మీ బెడ్రూమ్లో అక్కడ పెట్టుకుని కూర్చొని తాగొచ్చు కదా మీరు. మరి హాల్లో కూర్చుని పిల్లల ముందు తాగటం ఏంటి అని అంటే, నువ్వు మాకు చెప్పావు, మాకు మా దగ్గర ఇట్లాగే తాగుతాము అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. అంటే అన్ఫార్చునేట్గా దురదృష్టకరం నిజంగానే. అయితే నాది ఇంకో సందేహం. సరే, ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం ఎలాగూ వెనక్కి తీసుకురాలేము, మనం ఆదిత్య 369 లాగా టైం మిషన్లో లేము. సో ఇప్పుడు ఏంటంటే ఈ 7 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారన్నారు కదా దేశవ్యాప్తంగా యుఎస్లో ఉన్న 65 యూనివర్సిటీల్లో. ఈ ఈ సంఖ్య వచ్చే ఏడాదికి 2 లక్షలకు పడిపోయే ఇదేమన్నా సూచన కనిపిస్తోందా? అంటే సార్ స్టూడెంట్స్ అంటే సార్ ఇప్పుడు స్టూడెంట్స్ మనల్ని మనం సంస్కరించుకోవడం చేత కానప్పుడు మనల్ని మనం ఉపసంహరించుకోవడం ఉత్తమం కదా సార్. అంటే సార్ ఇప్పుడు అమెరికా అనేది ఒక షార్ట్ కట్ మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి, మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ మిడిల్ క్లాస్కి వెళ్ళడానికి ఒక మంచి షార్ట్ కట్ సార్ అమెరికా. అమెరికాకి రాకపోతే నేను ఆర్థికంగా ఇంత సాటిస్ఫైడ్గా అయితే ఉండేవాడిని కాదు. అది 100% నేను చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. రైట్. దాంతోపాటు మీ దగ్గర క్రమశిక్షణ ఉంది కాబట్టి మీరు ఉన్నారు 20 ఏళ్ళుగా అక్కడ. మనకి అమెరికా అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్ సార్. అంటే స్టూడెంట్స్ రారు అని చెప్పి నేను అన్నాను. కాకపోతే స్టూడెంట్స్కి ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మనకు సంవత్సరానికి 3 లక్షల మందికి స్టూడెంట్ వీసాలు ఇస్తుంటే అంటే 85,000 మాత్రమే H1Bలు ఉన్నాయి. మీరు స్టూడెంట్ వీసా నుంచి ఓపీటీలోకి రావడం ఇబ్బంది. ఇప్పుడు ట్రంప్ గారు ఆ ఓపీటీలు కూడా రద్దు చేద్దామా అనే ఆలోచనతో ఉన్నారని చెప్పి కూడా వింటున్నాం. ఎంతవరకు నిజమో పూర్తిగా తెలియదు, మనకు బయటకు రాలా రూల్. సో ఓపీటీ రావడమే ఇబ్బంది. ఓపీటీ వచ్చినా ఇక్కడ జాబ్ రావటం, జాబ్ వచ్చిన తర్వాత నువ్వు లాటరీలో H1B పికప్ అవటం, H1B వచ్చిన తర్వాత 6 ఏళ్ళు ఆ కంపెనీ వాడితో పాటు కరెక్ట్గా ఉండటం, మళ్ళీ మన గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవటం. అంటే మీకు షార్ట్ టర్మ్ గోల్ అయితే ఓపీటీ కదా సార్. అంటే స్టూడెంట్ అవ్వగానే ఓపీటీకి వెళ్ళాలి. ఓపీటీకి వెళ్తే 3 ఏళ్ళో 2 ఏళ్ళలో పని చేసుకుంటే కాస్త కూస్త డబ్బులు మిగులుతాయి. దాంతో మన ట్యూషన్ లోన్లు అనేవి తీరిపోతాయి. ఇండియా లోన్లు, ట్యూషన్ లోన్లు తీరుతాయి. అంటే మీరు 5 years